మత్తయి సువార్త 6 అధ్యాయం 9, 10 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారండి. కాబట్టి దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి రావాలని మరి ఎదురు చూస్తున్నారన్నమాట అండి. అంటే యేసుక్రీస్తు వారు కూడా అదే దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడారు. ఇప్పుడు అదే శిష్యులు కూడా నేర్పిస్తున్నారండి. దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి రావాలని మీరు ప్రార్థన చేయండి. నీ నామం పరిశుద్ధపరచబడింది గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా నెరవేరాలి అని ప్రార్థన నేర్పించారండి. కాబట్టి మరి ఈ దేవుని ఒక రాజ్యం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు చాలామంది సమస్య ఏంటంటే ఇంకా దేవుని ఒక రాజ్యం భూమి మీదకి రాలేదు అని ఎదురు చూస్తూ ఉన్న ప్రజలు కూడా ఈనాడు కూడా ఉన్నారన్నమాట అండి. అంటే బోధకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారండి. అంటే పెద్ద పెద్ద బోధకులు ఏం ప్రకటిస్తున్నారంటే దేవుని యొక్క రాజ్యం ఇంకా భూమి మీద రాలేదు అని ప్రకటిస్తున్నారండి. మరి దేవుని యొక్క గ్రంథంలో దేవుని యొక్క రాజ్యం వచ్చిందా, వస్తుందా, అలా ఎలా విషయం ఏంటి అని మనం నేర్చుకోవాలండి గ్రంథం ద్వారాను. కాబట్టి మార్కు 9వ అధ్యాయము 1వ వచనం అండి. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచి వరకు మరణ రుచి చూడాలని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారండి. ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. స్వార్థ ప్రకటించే కాలంలో ప్రజలు శిష్యులు అందరూ కూడా అక్కడ కూర్చున్నారండి, వింటూ ఉన్నారన్నమాట. అప్పుడు ఏం చెప్తున్నారంటే మరియు ఆయన ఇలా చెప్తున్నారన్నమాట అండి, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో అంటే ఆయన దగ్గర ఎవరైతే బోధ వింటున్నారో వారితో చెప్తున్న మాటలన్నమాట అండి. కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చి చూచే వరకు మరణ రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే దేవుని రాజ్యం మీ మధ్యకు వస్తుంది, బలంతో వస్తుందండి. దేవుని రాజ్యం ఎలా వస్తుందంటే బలంతో వస్తుంది. బలంతో వస్తుంది కాబట్టి అందులో కొందరు ఏం చేస్తారు, చనిపోరు అంటే నిద్రించరు అనేసి తెలియపరిచాడండి. అంటే దేవుని యొక్క రాజ్యం రాలేదు అని ఎవరైనా అంటే మరి అప్పుడు ప్రజలు ఇంకా బ్రతికుండాలండి. మరి ఎవరికో ఇప్పుడు బ్రతికి ఉన్నవారు ఎవరు లేరండి. కాబట్టి దేవుని రాజ్యం అంటే యేసుక్రీస్తు వారు అవునంటే అవును, కాదంటే కాదు, రెండు విషయాలు మాట్లాడతారండి. అంతకు మించి మాట్లాడండి ఆయన. అంటే బలంతో మేము దేవుని రాజ్యం మీ మధ్యకు వస్తుంది, అప్పటి వరకు కొందరు మరణం రుచి చూడరు అంటే చనిపోరు అని చెప్తున్నాడండి. కాబట్టి శిష్యుల కాలంలోనే దేవుని యొక్క రాజ్యం రావాలని చాలా స్పష్టంగా ఈ లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. కాబట్టి ఈ రాజ్యం కొరకు ఎప్పుడు వచ్చింది అని మనం ఆలోచన చేస్తున్నాం. అలా వచ్చిందా లేదా, వస్తే ఎప్పుడు వచ్చి ఉంటుంది అని మనం ఆలోచన చేస్తున్నామండి. కాబట్టి ప్రియమైన దేని పిల్లలు, మనం అపోస్తుల కార్యములు ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా అకస్మాత్తుగా కలిగిందంటండి, బలముగా. అంటే మరి దేవుని యొక్క రాజ్యము బలముతో వస్తుందని చెప్పాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు బలముతో వస్తుంది అన్నప్పుడు వీళ్ళు యెరూషలేములో ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు శిష్యులండి. అంటే దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి రావాలి, మళ్ళీ దేవుని యొక్క రాజ్యము భూమి మీదకి వచ్చినట్లయితే మరి ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలండి. అంటే యేసుక్రీస్తు వారు తెలియపరిచిన విషయంలో మనం గ్రహించినట్లయితే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరాలి. అంటే దేవుని చిత్తం మరి పరలోకంలో ఎలాగ నెరవేరుతుందో అలాగ భూమి మీద ఉన్నప్పుడు కూడా అది నెరవేరాలి అని తెలియపరిచాడండి. అంటే దేవుని రాజ్యం అంటే దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు అండి. దేవుడు పరిశుద్ధుడు. మరి ఆయన రాజ్యంలో ప్రవేశించిన వారు కూడా ఎలా ఉండాలండి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలండి. అప్పుడే ఆ రాజ్యంలో చేర్చబడే అవకాశం ఉంటుంది అన్నమాట అండి. ఇప్పుడు దేవుని ఒక రాజ్యం భూమి మీదకి రాలేదనుకోండి, మరి మనుషులందరూ మరి విమోచన పడి అవకాశం ఎవరికి లేదండి. అంటే దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి వచ్చినట్లయితే
మనుషులందరూ పాపవిమోచన పొందుతారండి, పరిశుద్ధపరచబడతారో, ఆ రాజ్యంలో ఎవరైతే చేర్చబడతారో వాళ్ళు విమోచింపబడతారన్నమాట అండి. అందుకని ఈ రాజ్యం భూమి మీదకి రావాలని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసి నేర్పించారు శిష్యులకండి. అంటే దేవుని యొక్క రాజ్యంలో మరి అంధకార సంబంధమైన ఈ అధికారంలో నుంచి విడుదల పొందుతారన్నమాట అండి. అంటే పాపం నుంచి, ప్రతి దుష్కార్యం నుండి విడుదల పొందుతారన్నమాట అండి. విడుదల పొందిన వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారన్నమాట అండి. కాబట్టి దేవుడు ఒక సంకల్పం నెరవేరాలని, దేవుని యొక్క రాజ్యం భూమి మీద రావాలని ప్రార్థన నేర్పించారండి. ఈ పెంతెకొస్తు దినాన్ని ఇలా ఒక చోట కూడి ఉన్నప్పుడు మరి బలమైన ఒక గాలి వంటి శబ్దం, ధ్వని వారికి కలిగా ఇల్లంతా వ్యాపించినప్పుడు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు పేతురు గోరలో ప్రవేశించారండి పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఒక స్వార్థం ప్రకటించాడండి. ఎవరండి? పేతురు గారండి. పేతురు గారు ప్రకటించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే మనం జాగ్రత్త మనం ఆలోచన చేద్దామండి. కాబట్టి మనం ఇంకో వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథం అండి